అందరికీ నమస్తే. ఇక్కడ మూతవర్ లవ్ స్టోరీ అంటే స్టోరీ ఇంతమంది క్యారెక్టర్లు ఇంకా చాలామంది రాలే. అన్నీ మూవీలల్లో అట్లా వచ్చిపోతూ ఉంటాయి, ఎవరో గుర్తింపు ఉంటుంది. కానీ ఇంట్లో ఎంత చిన్న క్యారెక్టర్ చేసినా వాళ్ళకి ఆ స్పేస్ ఉన్నది, స్టోరీలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. ఏ క్యారెక్టర్ చూసుకున్నా అరే ఇది ఎందుకు పెట్టిర్రు అన్నట్టుగా లేదు. అది గొప్పతనం మూతవర్ లవ్ స్టోరీ. ఈ లవ్ స్టోరీని కష్టపడి రాసి తెరకెక్కించి గింతమందితోటి ఇంకెంతోమందికి చూపించగలిగిన శివన్నకు స్పెషల్ థ్యాంక్స్. ఇందులో చాలామంది కొత్త యాక్టర్స్ను పరిచయం చేయించి మన వేదిక మీద చూస్తాను మన ఆనందాన్ని. అంటే వాళ్ళకు నిజంగా కడుపులు ఉన్నది కకితే ఎట్లుంటుందో ఇవాళ మైకు పట్టుకుంటే ఆ రియాలిటీగా అనిపిస్తుంది. అందరూ ఒకసారి శివన్నకు గట్టిగా చప్పట్లు కొట్టాలి ఇక్కడ ఉన్న వాళ్ళంతా. ఫస్ట్ తోటే మంచి హిట్ కొట్టి ఇవాళ ఏడికి పోయినా మూతవర్ లవ్ స్టోరీ గురించే మాట్లాడుకుంటారు. నేను ఊళ్ళో ఉన్నా మా హుస్నాబాద్ దగ్గర, ఆడ కూడా నేను పొద్దుట ఛాయ్ తాగబోతా అంటే ఏం సంగతి మీ మూతవర్ లవ్ స్టోరీ మస్తు లేస్తుంది కదా, ట్రెండింగ్ 1లో ఉన్నది అని వాళ్ళే నాకు చెప్తారు. అట్లా పబ్లిక్ అంకితం అయిపోయిన మూతవర్ లవ్ స్టోరీ డైరెక్టర్కు ఇందులో హీరో గారి గురించి చెప్పాలి. శివన్న అది అనిల్ అన్న, నేను హీరోను కదా నేను గిట్లనే ఉండాలి కాదు, స్టోరీలో మొత్తం మునిగిపోయి అసలు ఆ సినిమా షూటింగ్ అయ్యేదాకా ఆ క్యారెక్టర్ నుంచి బయటికి రాలే. అసలు ఆయన పడుకున్నాడో లేదో నాకు తెలియదు కానీ అదే దశలో ఉన్నాడు. అందుకే ఈ సక్సెస్ ఇవాళ కొట్టగలిగిండు. ఇక ఇంత కష్టపడి మా అందరిని చూపించిన అన్న డిఓపి అన్నగారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తానా. అదేవిధంగా G5కి మా మైవిలే షో వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. తోట అంజలి.